నమస్తే. ఈరోజు మనం చూడబోయే వీడియో తెలుగువారు మర్చిపోలేని చారిత్రాత్మక యుద్ధ వీరుడు. బ్రిటిష్ సైన్యం రాకముందే, మొఘలాయులు దక్షిణ భారతానికి రాకముందే ఆంధ్రదేశం ఒక మహాయుద్ధాన్ని చూసింది. ఆ యుద్ధాన్ని చాలామంది ఆంధ్ర మహాభారతం అని పిలుస్తారు. ఆ యుద్ధం పేరే పల్నాటి యుద్ధం. అతను కేవలం యోధుడు కాదు, ఒక సంస్కర్త, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు. తెలుగుగడ్డపై పుట్టిన వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 12వ శతాబ్దంలో ధర్మం కోసం యుద్ధం చేసిన ఒక మహావీరుడు, సమానత్వం కోసం పోరాడిన మహానాయకుడు, పల్నాటి నేలను గర్వపడేలా చేసిన యోధుడు. అతనెవరో కాదు, అతని పల్నాటి బ్రహ్మనాయుడు. లిజన్ కేర్ఫుల్లీ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 12వ శతాబ్దంలో పల్నాడు ప్రాంతాన్ని హైహయ వంశరాజులు పాలించారు. అప్పుడు రాజ్యానికి ఇద్దరు ప్రధాన వర్గాలుగా ఉన్నాయి. ఒకటి నలగామరాజు, 2 మలిదేవరాజు. బ్రహ్మనాయుడు మలిదేవరాజుకు మంత్రి మరియు సేనాధిపతి. అతని పరిపాలనలో తెలివిగా, యుద్ధంలో ధైర్యంగా ఉండేవాడు. అప్పటి సమాజం కుల వ్యవస్థలో బలంగా కట్టుబడి ఉండేది. కానీ బ్రహ్మనాయుడు కులభేదాన్ని వ్యతిరేకించాడు. అతడు సైన్యంలో అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చాడు. కన్నమదాసు అనే వ్యక్తిని గౌరవంతో సైన్యంలో చేర్చాడు. కన్నమదాసు 12వ శతాబ్దానికి చెందిన పల్నాటి వీర చరిత్రలో ఒక గొప్ప మహనీయుడు, గొప్ప వీరుడు. ఈయన మాచల సర్వసేనాని బ్రహ్మనాయునికి నమ్మిన బంటు మరియు పల్నాటి యుద్ధంలో కీలక పాత్ర పోషించిన గొప్ప యోధుడు. బ్రహ్మనాయుని ఆశయాలను అనుసరించి సామాజిక సమానత్వం కోసం పోరాడాడు. ఇది ఆ కాలంలో విప్లవాత్మక నిర్ణయం. ఈ చర్యలు కొంతమందికి నచ్చలేదు. రాజకీయాలు మొదలయ్యాయి. అసూయ, ద్వేషం, కుట్రలు పెరిగాయి. అసలు పల్నాటి యుద్ధానికి కారణం ఏంటి? నలగామరాజు మరియు మలిదేవరాజు మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయి. ఇది కేవలం సింహాసనం కోసం పోరాటం కాదు, ఇది సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఒకవైపు సంప్రదాయం, మరోవైపు సంస్కరణ. 1178, 1182 ప్రాంతంలో కారంపూడి వద్ద జరిగిన యుద్ధం. సోదరులపైనే యుద్ధం చేసుకున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు ప్రాంతం దాదాపు ఖాళీ అయిపోయిందని చెప్తారు. యుద్ధంలో మలిదేవరాజు వర్గం తీవ్రంగా నష్టపోయింది. అయితే యుద్ధంలో చనిపోతున్న వారిని చూసి బ్రహ్మనాయుడు మనసు చెలించింది. యుద్ధంలో ఓటమిని అంగీకరించి చనిపోయిన 66 మంది వీర నాయకులకు లింగ ప్రతిష్ఠ చేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని, పిడుగు వంశం వారిని వంశ పారంపర్యంగా ఏర్పరిచి గుత్తికొండ బిలానికి తపస్సుకు వెళ్ళిపోయాడని చెప్తారు. కానీ అతని ధైర్యం, నిబద్ధత ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. బ్రహ్మనాయుడు కేవలం యోధుడు కాదు, ఆయన సమాజాన్ని మార్చాలనుకున్న సంస్కర్త. సమానత్వాన్ని నమ్మాడు. అతని ఆలోచనలు తన కాలానికి చాలా ముందున్నాయి. చరిత్రలో కొందరు రాజులు గుర్తుండిపోతారు, కానీ కొన్ని విలువలు, కొన్ని సిద్ధాంతాలు యుగాల పాటు నిలిచిపోతాయి.
బ్రహ్మనాయుడు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అతని ఆలోచనలు గెలిచాయి. 1000 సంవత్సరాలు గడిచిన తెలుగువారి గుండెల్లో ఇంకా స్థిరస్థానంలో నిలిచిపోయారు. మీకు ఈ వీడియో నచ్చిన, ఇలాంటి మర్చిపోలేని తెలుగు వీరుల కథలు తెలుసుకోవాలన్నా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. నమస్తే. థ్యాంక్ యూ.